హైదరాబాద్ సిపిగా బాధ్యతలు చేపట్టిన సివి ఆనంద్ సీఎం రేవంత్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ సిపిగా రెండోసారి నియామకమైన సివి ఆనంద్ సీఎం రేవంత్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ సిపిగా బాధ్యతలు చేపట్టిన సివి ఆనంద్ సీఎం రేవంత్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ సిపిగా రెండోసారి నియామకమైన సివి ఆనంద్ సీఎం రేవంత్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. బాధ్యతలు చేపట్టారు సివి ఆనంద్. ఆయన రెండోసారి కమిషనర్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు స్వీకరించారు. కాసేపటి క్రితమే బాధ్యతలు స్వీకరించిన ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. జుబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లినటువంటి సివి ఆనంద్ ఆయనతో భేటీ అయ్యారు. ఇక ఆయన పూర్తి స్థాయి బాధ్యతలు కూడా స్వీకరించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక హైదరాబాద్ లో ప్రధానంగా ఆయన ముందు గణేష్ నిమజ్జన ఉత్సవాలు కావచ్చు, ఇంకా చాలా అంశాలు ఆయన ముందున్నాయి. ఊహించని విధంగా సివి ఆనంద్ హైదరాబాద్ కమిషనర్ గా నియామకమయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంతకంటే ముందు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ సిపిగా ఉన్నారు. ఆయన చాలా ముక్కుసూటి మనిషి, ఎవరి మాట వినరు అని చెప్పేసి ఉంది. కానీ శాంతి భద్రత విషయంలో ఈ మధ్య కాలంలో చూస్తే హైదరాబాద్ లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయన్న కారణంగానే ఆయన పక్కకు తప్పించి సివి ఆనంద్ కు మళ్ళీ తిరిగి హైదరాబాద్ సిపిగా బాధ్యతలు అప్పగించారని చెప్పేసి తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్నటువంటి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బాధ్యతలు అప్పచెప్పారు. ఇక రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డీజీపీ కంటే సివి ఆనంద్ సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఆనంద్ 1991 బ్యాచ్ అధికారిగా తెలుస్తుంది. అంతకంటే జూనియర్ అయినటువంటి అధికారి ఇప్పుడు డీజీపీగా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితులు చాలా తక్కువ సందర్భాల్లోనే ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే ఇప్పుడు హైదరాబాద్ కొత్వాల్గా సివి ఆనంద్ రెండోసారి బాధ్యతలు చేపట్టడం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత షార్ట్ పీరియడ్ లోనే మూడో సిపిగా కూడా మనం చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.